ఆ 9,000 కోట్లకు గాను ఏమని చెప్తారు వీళ్ళు, బాండ్స్కు పోయేదానికి రేటింగ్ అనేది ఉంటుందన్నమాట. సో రేటింగ్ సంస్థ బొంబాయికి సంబంధించిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ, ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థకు ఇస్తారు. ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ ఏం చేస్తారు, వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తారు, AA/CE స్టేబుల్ అని. ఏం బేసిస్ మీద ఇచ్చినారనేది ఇండియా రీసెర్చ్ రేటింగ్ సంస్థ వాళ్ళ రిపోర్ట్ చదివితే ఎంత అన్యాయం తెలిసిన. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి ఎప్పుడు కూడా జరగలేదు. ఏం చేసినారంటే వీళ్ళు దాన్ని అంటే ఇర్రివోకబుల్ అన్కండిషనల్ కంటిన్యూయింగ్ ప్రీ డిఫాల్ట్ గ్యారంటీ అగ్రిమెంట్ ఎగ్జిక్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, అంటే వెనకాలకి తీసుకునే దానికి లేకుండా ఇర్రివోకబుల్ అన్కండిషనల్ గ్యారంటీ కూడా కండిషన్ లేకుండా ఎటువంటి షరతులు లేకుండా ఇస్తూ, దీంట్లో జరిగిన ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏమంటే వీళ్ళు చేసిండేది, వాళ్ళు ఆర్బీఐకి డైరెక్ట్ డెబిట్ మెకానిజం ద్వారా డబ్బులు డ్రా చేసుకునేదానికి పర్మిషన్ ఇస్తారు. ఇది ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. బాండ్స్కి పోయినారు, ఇంతకుముందు కూడా పోయినారు, కానీ మొట్టమొదటిసారిగా ఆర్బీఐకి. అది ఏమిది సామాన్య మానవునికి అర్థం కావాలంటే, అసలు బాండ్ అనేది ఏమి, బ్యాంకుకు పోతే బ్యాంక్ అప్పిస్తుంది. బాండ్ అనేది ఎట్లంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కానీ సంస్థలు కానీ మనకు ప్రభుత్వానికి డబ్బులు ఇస్తారనమాట. ఏమిటి మీద ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో, ఆ ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన సంపూర్ణ ఆదాయాలన్నీ కూడా ఈ అప్పుకు కట్టేదానికి వడ్డీతో పాటు వాడబోతున్నారన్నమాట. అందులో ఏమేమి ఇచ్చినారు, అండ్ ఎక్స్క్లూజివ్ ఛార్జ్ ఓవర్ ఐడెంటిఫైడ్ మైనర్ మినరల్స్ బీయింగ్ అక్వైర్డ్, అంటే ఖనిజాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన పూర్తి మైనింగ్ ఆదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద కూడా ఎవరైతే అప్పు ఇవ్వబోతున్నారో అప్పిచ్చే ఆ బాండ్స్ సంస్థకు మనము ఛార్జ్ అంటే వాళ్ళకు పవర్ ఇవ్వబోతున్నాం. ఎక్స్క్లూజివ్ ఛార్జ్ ఆన్ ద రెవెన్యూ కలెక్షన్ అకౌంట్, అంటే ఆర్సీఏ రెవెన్యూ కలెక్షన్, అంటే ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన ఏవైతే ఆదాయం వస్తుందో అదంతా కూడా ఒక అకౌంట్లో పెట్టి ఆ అకౌంట్ మీద కంట్రోల్ ఆ బాండ్ సంస్థ. అదేవిధంగా మూడవ పాయింట్ వచ్చేసి ఈజ్ రిక్వైర్డ్ టు బి మేడ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఛార్జ్ ఆఫ్ బాండ్ సర్వీసింగ్ అకౌంట్, అంటే ఈ ఆదాయం ఏదైతే వస్తుందో ఈ బాండ్స్ అప్పు కట్టేదానికి మరొక రెండో అకౌంట్ బాండ్ సర్వీసింగ్ అకౌంట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి రెవెన్యూ కలెక్షన్ అకౌంట్, అంటే మామూలుగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు వచ్చిన ఆదాయం వాళ్ళ బ్యాంకుకు పోకుండా ఒక ప్రత్యేకమైన అకౌంట్, ఏమని రెవెన్యూ కలెక్షన్ అకౌంట్ అని పెడతారు. రెవెన్యూ కలెక్షన్ అకౌంట్ తర్వాత బాండ్ సర్వీసింగ్ అకౌంట్ అని ఇంకోటి ఉంటుందన్నమాట. ఆ బాండ్ సర్వీసింగ్ అకౌంటు అంటే ఈ అప్పు దిద్దే రెండో అకౌంట్కు దాని మీద పూర్తి కంట్రోలు, పూర్తి అధికారం. ఆ తర్వాత నాలుగోది ఎక్స్క్లూజివ్ ఛార్జ్ ఆన్ ద డస్రా అకౌంట్, DSRA, డస్రా అకౌంట్ అంటారు షార్ట్ ఫామ్. అది డెట్ సర్వీసింగ్ కోసం, అంటే అప్పు దిద్దే దానికోసం. ఇది ఏం డస్రా ఏమంటే అర్థము సామాన్య మానవునికి అర్థమయ్యేదానికి, ఇప్పుడు మనకు వచ్చిన ఆదాయం అప్పు తీసుకున్న తర్వాత అప్పు కట్టాలి, వడ్డీతో పాటు కట్టాలి. మనకు వచ్చిన ఆదాయం మన అకౌంట్ నుంచి పోవాలి కదా. అయితే మీరు కట్టొచ్చునో కట్టకపోవచ్చునో అని చెప్పి 3 నెలల 2 క్వార్టర్లు అంటే 6 నెలలకు సంబంధించిన పేమెంట్ ఏదైతే ఉందో, అంటే ఒకవేళ నెల ఒకవేళ 100 కోట్లు అనుకోండి, 6 నెలలు అంటే 600 కోట్లు ఒక అకౌంట్లో పెట్టాలి సపరేట్గా. అంటే రెవెన్యూ కలెక్షన్ అకౌంట్ వేరే, బాండ్ సర్వీసింగ్ అకౌంట్ వేరే, డసరా అకౌంట్ వేరే. ఇప్పుడు అసలైన విషయం ఏమంటే ఆ డసరా అకౌంటులో ఒకవేళ డబ్బులు తక్కువైతే ఆ తక్కువైన డబ్బులు మాత్రము ఇంత కాలపరిమితి లోపల ప్రభుత్వాన్ని అడగకుండానే ప్రభుత్వానికి సంబంధించిన ఆర్బీఐలో ఉండే ప్రభుత్వ అకౌంట్ నుంచి డైరెక్ట్గా మీరు తీసుకునే దానికి ప్రైవేట్ వ్యక్తులకు ఈరోజు అధికారం ఇవ్వబోతున్నారు. చరిత్రలో ఎప్పుడు లేదు. బాండ్స్ ఇంతకుముందు తీసుకొని ఉంటారు, రెవెన్యూ కలెక్షన్ అకౌంట్ ఉండిండొచ్చు, డసరా అకౌంట్ ఉండించవచ్చు, కానీ ఆర్బీఐకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అధికారం ఏమనిస్తున్నారు, మేము ఒకవేళ అంటే ఏదైతే గ్యారంటీ 6 నెలల 2 క్వార్టర్లు 6 నెలల గ్యారంటీ డబ్బులు ఏదైతే ఎప్పుడు రెడీగా పెట్టిండాలనో ఆ రెడీగా పెట్టిన డబ్బులు ఏమాత్రం దాంట్లో తక్కువ అయితే మీరు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అకౌంట్ ఏదైతే ఉందో కన్సాలిడేటెడ్ ఫండ్ అంటాం, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్లో ఉందో ఆ అకౌంట్ నుంచి డైరెక్ట్గా తీసుకునే దానికి అధికారం ఇస్తున్నారు. ఎంత అధ్వానం అండి ఇది. అంటే ఉదాహరణకి ఇది ఇంకా సులభంగా అర్థం కావాలంటే ఒక వ్యక్తి ఒకవేళ ఒక కుటుంబము ఒక వ్యక్తి
ఒకవేళ కార్ లోన్ తీసుకున్నాడు అనుకోండి, మోటార్ సైకిల్ లోన్ తీసుకున్నాడు అనుకోండి, చెక్కులు ఇచ్చింటారు. చెక్కులు ఇచ్చిన తర్వాత ఒక రోజు లేట్ అయినా 2 రోజులు లేట్ అయినా బ్యాంక్ వాళ్ళు అడుగుతారు, బాబు నీది లేట్ అయింది బాబు, కొద్దిగా కట్టాలి అని చెప్పి. ఒకవేళ ఇబ్బందులు గల పరిస్థితి ఉంటే పోయి చెప్తాడనమాట, నాది కొద్దిగా లేట్ అవుతుంది నేను కడతానని. అట్లా కాకుండా ఇప్పుడు ఎట్లా అంటే అధికారం ఏ విధంగా ఇచ్చినారంటే నీ అకౌంట్ నుంచి డైరెక్ట్ డిడక్ట్ అయిపోతుంది. ఇంకా అంటే నువ్వు ఒకవేళ నీ పిల్లల ఫీజు కట్టాలంటే నీ అకౌంట్లో డబ్బులు ఉండవు, నువ్వు ఆసుపత్రికి పోవాలంటే నీ అకౌంట్లో డబ్బులు ఉండవు, నువ్వు ఇంకో పని నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలంటే నీ అకౌంట్లో డబ్బులు ఉండవు. ఎందుకంటే నువ్వు లేట్ అయితేనే డబ్బులు డైరెక్ట్గా డిడక్ట్ అయిపోతాయి. సేమ్ థింగ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఈ షరతు వలన ఏది మన డెబిట్ మెకానిజం, డైరెక్ట్ డెబిట్ మెకానిజం, ఈ షరతు వలన ఏమంటే ఒకవేళ ఒక నెల ఏ కారణం వలన ప్రభుత్వం లేట్ అయిందనుకోండి, అంటే జీతాలు భత్యాలు ఒక వారము ఫస్ట్ వారంలో ఇస్తారు, అది జీతాలు భత్యాలు ఇచ్చేదానికి ఉండకపోవచ్చు, డైరెక్ట్ ఇది డెబిట్ అయిపోతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వము తన కంట్రోల్ ఏదైతే అప్పు చేసి ఉండొచ్చు, కానీ అప్పు చేస్తూ చేస్తూ కంట్రోల్ విడిచిపెట్టిన అప్పు మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలిసి ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు లేని విధానం. ఆ లోపల డీటెయిల్డ్గా చూస్తే స్ట్రక్చర్డ్ పేమెంట్ మెకానిజం అనేది అంటే ఏ విధంగా ఒప్పుకున్నారు, ఒక 30% ఒక 3వ భాగము కట్టాల్సిన పరిమితి లోపల మొదటి నెలలో, ఇప్పుడు 3 నెలలకు ఒకసారి కట్టాలంటే మొదటి నెలలోనే 30% రెడీగా పెట్టాలా, 2వ నెలలో మళ్ళీ 30% రెడీగా పెట్టాలా, 3వ నెలలో మరి బ్యాలెన్స్ 30% రెడీగా పెట్టాలా. ఇది కాక 6 నెలలకు సంబంధించినది దసరా అకౌంట్లో రెడీగా పెట్టాలా. ఆ రెడీగా పెట్టినది ఒకవేళ ఏ కారణం వలన తక్కువ అయితే ఆర్బీఐ నుంచి డిడక్ట్ అయిపోతుంది. పేజ్ నెంబర్ 3 చూస్తే దసరా షార్ట్ ఫాల్ గ్యారంటీ ఏమంటారు, ఇందిరా అంటే ఏమి, ఇండియా రేటింగ్స్ believes that Dasra shortfall guarantee from Government of AP reduces the risk of delay in debt servicing. Government of Andhra Pradesh has extended a guarantee of fund to Dasra shortfall within specified timeline. The DT shall invoke the government guarantee to the extent of the shortfall in the Dasra by issuing a guarantee invocation notice to the Government of AP and simultaneously advise the RBI to debit such amounts as may be specified in the guarantee invocation notice from the accounts of the Government of Andhra Pradesh maintained with the RBI. అంటే అర్థమేమి, ఏమాత్రం తక్కువ పడితే డైరెక్ట్గా ఆర్బీఐ నుంచి డిడక్షన్ చేసేస్తారనమాట. అదేవిధంగా అదే రేటింగ్లోనే ఏ విధంగా ఉంది పరిస్థితి అంటే వాళ్ళు ఏం రాస్తారో తెలిసిన, రాష్ట్ర పరిస్థితి పోయిన సంవత్సరం మోడరేట్ ఫిజికల్ పర్ఫార్మెన్స్, అంటే ఆడికాడికే ఉంది ఆర్థిక వ్యవస్థ అని. ఎందుకంటే చాలా అతి తక్కువ ఆదాయము ఉంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినాను కదా, ఫిబ్రవరి వరకు, వీళ్ళు బహుశా మార్చి వరకు తీసుకోండొచ్చు, 1.3% మాత్రమే ఉంది అని అంటున్నారు. అదేవిధంగా ఏదైతే ఫిజికల్ డెఫిసిట్ ఉందో, పూర్తి మన అప్పు ఏదైతే ఉందో 4.2% స్థూల ఉత్పత్తిలో 4.2% ఉండాలని చెప్పి అనేది 4.6%కు పెరిగింది. అంటే ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేదు అంటున్నారు. అంత గొప్పగా లేకున్నా కూడా ఏ విధంగా రేటింగ్ ఇస్తున్నారు దీనికంటే, ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ డిస్క్లోజర్స్ ఫర్ సిఈ రేటింగ్ ఎందుకు ఇచ్చినారు అని అంటే దాంట్లో అడిక్వసీ ఆఫ్ సిఈ స్ట్రక్చర్, అందులో ఏమంటారు,